హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే చాలా స్పెషల్, ఎందుకంటే ఇది వచ్చేసి ఆద్విక 3rd బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న రీలు కొన్ని బర్త్డే ఫోటో షేర్ చేస్తే చాలామంది విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బర్త్డే ముందు రోజు ఒక చిన్న షాపింగ్ ఉండింది. కొన్ని అయితే తీసుకోవాల్సి ఉన్నాయి, ఇలా క్యాండిల్స్, డ్రింక్స్ అవి. దానికోసం అయితే షాపింగ్కి వచ్చేసాము. కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాక అయితే ఒక చిన్న డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము ఇంట్లో. డెకరేషన్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టాను నేను. ఇది ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో చూడాలి. చాలా హెడేక్గా ఉంది. ఊరికే అలా కొంచెం పడుకున్నా కానీ నిద్రలేదు, పాడలేదు. లేసాక ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇదిగోండి ముగ్గురం కూర్చున్నాం. ఆద్వికని అసలు పట్టలేకున్నాం అనమాట. నేను హెడేక్గా ఉందన్నాను కదా, సరే టీ పెట్టుకుందామని టీ పెట్టాను. ఇంకేనేమో అన్ని కలర్స్ అన్నీ సపరేట్ చేస్తున్నారు. కనిపిస్తుందా? బైక్ లేకుండా ఆన్ చేసేసావు కదా. ఫన్. ఈసారి మన డెకరేషన్ ప్రొఫెషనల్స్కి ఏమాత్రం తగ్గకూడదు అనుకున్నారేమో మా ఆయన. ఇంకా ఈ బెలూన్ సైజర్ క్యూబ్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ సెట్ చేసుకునే లోపు నేనైతే టీ పెట్టుకొచ్చేసాను. ఇంకా టీ అయితే తాగుదాము ప్రశాంతంగా కూర్చొని, తర్వాత మైండ్ రిలాక్స్ అయితే ఆలోచిద్దామని అయితే టీ తాగుతున్నాము. ఈసారి మల్టీ కలర్ బెలూన్స్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక్కొక్క కలర్ బ్లో చేసి పెట్టేసుకున్నాం అనేసి ఇంకా ఆయన బ్లో చేస్తుంటే నేనైతే ముళ్ళేస్తున్నాను. ఇదే ఒక పెద్ద టాస్క్ ఈ డెకరేషన్లో. ఆ ముళ్ళేసే లోపు చేతులన్నీ అదొక రకమైన మంటలాగా వచ్చేసి అబ్బా నెక్స్ట్ డే వరకు అలానే ఉంటుంది అది. బెలూన్స్ అన్నీ అయితే బ్లో చేసేసాము. ఇంక ఇట్లా బంచ్ లాగా పెట్టాల్సినవి కూడా ఇట్లా పెట్టేశాము. ఇప్పుడైతే మనం అసలు సిసలైన ఘట్టానికి చేరుకున్నాం. కలర్స్ అన్నీ పెట్టి మ్యాచ్ చేసుకుంటూ ఇట్లా పైకి పెట్టాలి. ఇంకా ఎంజాయ్ చేస్తుంది ఆద్విక. అన్నీ ఎక్కడో అక్కడ ఉన్నాయి ఇంట్లో అయితే డబ్బాలన్నీ. సోఫా ఉన్న దగ్గర అయితే డెకరేషన్ సెటప్ చేసుకోవాలనుకున్నాము. అందుకని ఈ సోఫాని అయితే పక్కకు తీసేసి అక్కడ ఈసారి వచ్చేసి టెంట్ హౌస్కి డెకార్ చేసుకోవాలనుకున్నాం. సో ఆ టెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ టెంట్ హౌస్ అంటే ఆద్వికకు చాలా ఇష్టము. దాంట్లో ఎప్పుడు ఆడుకుంటా, ఓ బేబీ ఉంది, ఆ బేబీని పడుకోబెట్టి తినిపించడం అన్నీ అక్కడ చేస్తుంటుంది. సరే ఎప్పటిలాగా ఆ బ్యాక్ డ్రాప్ సెటప్ అట్లా ఎందుకులే, ఈసారి క్యూట్గా ఈ టెంట్ హౌస్కి చేసుకుందామని అయితే స్టార్ట్ చేసాము. హ్యాపీ బాగుందా? యూ లవ్ ఇట్? ఇందాక క్లిప్లో చూసినట్టు ఆ బెలూన్ స్ట్రింగ్ అంతా అయితే పెట్టాము. ఆ వెయిట్కి అదేమో ఒక సైడ్కే పడిపోతుంది. ఇలా ఈ ఫిష్ వైర్ ఉంటుంది, ఇదైతే మనకు కనిపించదు. సో దీన్ని కట్టి అట్లా ఈ కమ్మికి అండ్ ఆ విండోకి టై చేసి వెనక్కి మనకి ఎంత యాంగిల్లో కావాలంటే అట్లా పెట్టుకుందామని అయితే ఈ ఫిష్ వైర్ని అయితే కట్టి పెట్టాము. మనం బెలూన్స్ స్ట్రింగ్ లాగా పెట్టేసినప్పుడు ఒక్కో బెలూను లేదా ఒక్కొక్కసారి ఆ బంచ్ ఆఫ్ బెలూన్స్ అలా కింద పడిపోవడం జరుగుతుంది కదా. ఇదైతే మేము ఈసారి ఫస్ట్ టైం ట్రై చేసాము. చాలా బాగుంది. అసలు మా అంతటా మేము లాగే వరకు అసలు ఒక్క బెలూన్ కూడా పడిపోలేదు. లిటరలీ సిజర్స్తో కట్ చేసి తీయాల్సి వచ్చింది ఫంక్షన్ అయిపోయాక. ఇక్కడ చూస్తున్నట్టు ఒక బెలూన్ నుంచి ఒక బంచ్ ఆఫ్ బెలూన్స్కి అలా అయితే అది బాగా ఎలాస్టిక్ ఉంటుంది. అలా మనం టై చేసుకుంటూ రావచ్చు. కింద ఒక్క బెలూన్ కూడా పడిపోదు. ఇప్పటికీ ఒక 70% డెకరేషన్ అయితే అయిపోయింది. ఇటు అటు ఆ స్ట్రింగ్ లాగా బెలూన్స్ పెట్టి చాలా బాగుంది. ఇంకా కొన్ని యాడ్ ఆన్స్ చేయడం వల్ల చాలా బాగా వచ్చింది. అవన్నీ ఇంకా మేడం పడుకున్నాకైతే చేయాలని నిర్ణయించుకున్నాము. నీకు నువ్వే చెప్పుకున్నా. ఆ మల్టీ కలర్ బెలూన్స్లోనే ఒక 2 బటర్ఫ్లైస్ అండ్ 3 ఫ్లవర్స్ అయితే మొత్తం సెట్ వచ్చింది. వాటిని అయితే బ్లో చేస్తున్నాం ఇప్పుడు. అదిగో అక్కడ చూడు.
ఇదిగోండి ఇంకా బటర్ఫ్లైస్ ఆ ఫ్లవర్స్ అవి ఆ బెలూన్ ఆర్చ్కి సెట్ చేయగానే చాలా మంచి లుక్ వచ్చింది. ఇంకైతే ఈ హ్యాపీ బర్త్డే నియాన్ లైట్ ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు. ఆ లోపల బేబీ కాట్ ఆ ట్రాలీ అవన్నీ ఇప్పుడు వద్దులే పొద్దున్న పెట్టుకుందాం అని చెప్పాను. ఎందుకంటే ఆద్విక ఎలాగో పెట్టదవి నిద్రలేసి వచ్చాక ఆడుకోవడానికి అట్లా తీసేస్తుంది. ఎందుకు అన్నీ సెట్ చేయడం పొద్దున్న చేద్దామంటే పాపం అన్నీ కూర్చొని ఓపిక్గా సెట్ చేశారు. ఇంకా నేను కూడా ఎందుకులే అని ఇంకా ఉన్నవి కూడా అన్నీ సెట్ చేసేసాం నైట్కే. ఇంకా పొద్దునకైతే ఏం డెకరేషన్ లేదు. ఇంకా మిగిలింది వచ్చి ఈ కేక్ స్టాండ్ ఒకటే కదా, ఇది కూడా సెట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కదా అని అయితే తీసాను. కానీ అది చాలా ఈజీగా సెట్ అయిపోతుంది ఫిట్టింగ్ చేస్తే. కానీ నాకు ఆ నిద్రకి అప్పటికి నిద్ర వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు. కానీ ఈ పని అయిపోతుంది కదా అని తీసిందే తీసి పెట్టిందే పెట్టి అటు ఇటు చేశాను. మళ్ళీ ఫైనల్గా బుక్లెట్లో చూసి మళ్ళీ అయితే ఫిట్టింగ్స్ అవి చేసి పెట్టాను. టెంట్ హౌస్ లోపల అయితే బ్యాక్ వచ్చేసి ఆ బటర్ఫ్లైస్ స్ట్రింగ్ లైట్స్ అయితే పెట్టాము. ఇంకా రోజు ఆద్విక ఎక్కువ ఆడుకునేది బేబీ బెడ్ ఆ ట్రాలీ ఇవన్నీ అయితే సెట్ చేసి పెట్టాము లోపల. ఇంకా అయితే ఇట్లా ఆద్విక అని లెటర్స్ ఉన్నాయి. ఆద్విక ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాము. అవి ఇట్లా ముందర పెడదాం అనుకుంటే ఇంకా పడిపోతూ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఉండేసరికి రేపు ఇంకా పడిపోతాయి కదా. ముందైతే ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు టేబుల్ ఉంటే టేబుల్ పైన పెట్టేశాము, ఎవరు నడవరు కాబట్టి బాగానే ఉన్నాయి. ఇప్పుడు కింద కదా కొంచెం ఆ వైబ్రేషన్కి అంతా పడిపోతుంది. సో ఈ స్టిక్ ఉంది, ఈ స్టిక్కి పైన ఈ లెటర్స్ అన్నీ పెట్టి గ్లూ గన్తో అయితే ఇప్పుడు అతికిస్తున్నాము. ఫస్ట్ పెట్టుకొని చూసినప్పుడు స్పేసింగ్ అంతా సరిపోయింది. ఎందుకో మళ్ళీ అన్నీ గ్లూగన్ వేసి అతికిచ్చేసాక లాస్ట్లో మిగిలిపోయింది. నాన్నగారి తెలివి, ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మని ఇంకా అటు లాస్ట్లో పెడుతున్నా. Ta-da! Hi. Yay! Happy birthday, Advi. Happy birthday, Advi. Like it? Yes. బాగుందా డెకరేషన్? కేక్ ఎక్కడ? ఈరోజు తీసుకొని వస్తాను. We'll get a big princess cake. మేము ఇవన్నీ సెట్ చేసుకునేసరికి టైం అయితే నైట్ 12 AM అయింది. ఆద్విక బర్త్డే రోజు వచ్చేసింది. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఆద్విక నిద్ర లేపి తీసుకొచ్చారు. అలా అయితే ఇద్దరం విషెస్ చెప్పాము ఆ టైంకి. బర్త్డే రోజు ఏం చేసాం, ఈవినింగ్ కేక్ కటింగ్ వీడియో అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.